వివరాలు తీసుకోవడం జరిగింది. సో ఈ కేసులో ఆయనే ఫిర్యాదుదారులు ఉన్నారు కాబట్టి సో కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా 19వ తారీఖు కేసు నమోదు చేశారు డిసెంబర్ 19న. ఆ తర్వాత వెంటనే ఆయన క్వాష్ పిటిషన్ కోసం వెళ్లారు. ఈ కేసు కొట్టివేయాలని, దీంట్లో ఏం లేదని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి కూడా వరుసగా ఈ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత పలు యాక్ట్లు కూడా ఇందులో నమోదు చేశారు. ముఖ్యంగా అప్పుడు ఏసీబీ చట్టంలోని న్యాయకర్తలు 409 ఐపీసీ కూడా ఇందులో యాడ్ చేయడం జరిగింది. అప్పుడు జరిగినటువంటి 2023లో జరిగినటువంటి దీనికి సంబంధించి అప్పుడు ఐపీసీ సెక్షన్ బేస్ చేసుకొని దీన్ని చేసినట్టుగా తెలుస్తుంది. సో ఓవరాల్గా ఇప్పుడు దర్యాప్తులో భాగంగా ఆయన 6వ తేదీన విచారణకు హాజరు కావాల్సి ఉంది. ఆ రోజు ఆ విచారణకు హాజరైన తర్వాత కొంత హైడ్రామా క్రియేట్ అయిన తర్వాత ఇక్కడి నుంచి ఆయన మళ్ళీ వెళ్ళిపోవడం జరిగింది. ఆయన న్యాయవాదిని మళ్ళీ అలౌ చేయలేదు. మళ్ళీ ఇప్పుడు న్యాయవాదిని అలౌ చేయమని చెప్పేసి అదే రోజున మళ్ళీ 6వ తేదీన మళ్ళీ నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులో 9వ తారీఖున విచారణకు హాజరు కావాలని చెప్పారు. సో ఆ నోటీసులో స్పష్టంగా తెలిపారు, మీరు విచారణని తప్పించుకోవడానికి ఇలాంటి సాకులన్నీ చెప్తున్నారు కాబట్టి మీరు ఈ డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని విచారణకు హాజరు కావాలని ఆ నోటీసులో పేర్కొన్నారు. సో ఈ లోపలనే ఆయన హైకోర్టుని మరొకసారి ఆశ్రయించడం, న్యాయవాదిని తనతో పాటు తీసుకువెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి అని ఆయన అడగడం, తర్వాత కొంత వెసులుబాటు కల్పించి చూసే విధంగా లైబ్రరీ రూమ్లో వెసులుబాటు ఉంటుంది కాబట్టి అక్కడ చూసే విధంగా దర్యాప్తు అధికారి కేటీఆర్ జరిగిన విచారణ అంతా కూడా దూరం నుంచి చూసే విధంగా ఆయనకి వెసులుబాటు కల్పించారు. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు కూడా నిన్న రాత్రి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు కేటీఆర్ ఇక్కడికి వస్తున్నాడని తెలిసిన తర్వాత భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇంటి దగ్గర కూడా బందోబస్తు ఏర్పాటు చేశారు. ఒక ఎస్కాట్ వాహనం కూడా ఏసీబీ అధికారులు అక్కడి నుంచి ఈయన దర్యాప్తు సంస్థకి అంటే ఇక్కడ ఏసీబీ కార్యాలయానికి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేశారు. రూట్ మ్యాప్ని క్లియర్ చేశారు. ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 గేట్లు ఏసీబీ దగ్గర ఉన్నటువంటి 2 ప్రధానటువంటి గేట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ వెస్ట్ జోన్ జీసీపీ ఇక్కడ విజయ్ కుమార్ ప్రత్యేకంగా దృష్టి సారించి ఇక్కడ బందోబస్తు ఏర్పాట్లు అంటే చూడడం జరిగింది. సో కొద్దిసేపటి క్రితం 10:10కి అన్ని అక్కడి నుంచి ఆయన ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కేటీఆర్ కూడా ప్రెస్ మీట్లో ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశాలు చూసాం. ఆయన కేవలం హైదరాబాద్ నగరాన్ని డెవలప్మెంట్ కోసమే నేను చర్యలు చేపట్టారని ఆయన చెప్పడం జరిగింది. సో ఇప్పుడు నిన్న అరవింద్ కుమార్ ప్రశ్నించిన టైంలో అరవింద్ కుమార్ నుంచి పలు అంశాలను సేకరించారు. అప్పుడు ఒకవేళ కనుక మంత్రికి అంటే బ్రాండ్ ఇమేజ్ కాపాడడానికి ఇట్లాంటి చర్యలు అంటే ఇట్లాంటి ఆలోచనలు చేసినప్పుడు వచ్చేటువంటి కాంప్లికేషన్స్కి సంబంధించి మీరు ఎవరు అప్పుడు ఉన్నటువంటి మంత్రికి మీరు చెప్పలేదా అనేది అరవింద్ కుమార్ని ప్రశ్నించడం జరిగింది. సో ఇటువంటి వస్తాయని మీరు తెలుసు కాబట్టి ఒక అధికారిగా ఉన్నప్పుడు ఆ మంత్రికి ఎందుకు సూచించలేదు, మంత్రి సూచించినా సరే ఆయన వినలేదా లేకపోతే మీరే స్వయంగా చేశారనేది ఆయన ముందు ప్రధానంగా ప్రస్తావించినటువంటి అంశం. ఎందుకంటే విదేశీ సంస్థకి 45.71 కోట్ల రూపాయలు హెచ్ఎండిఏ నుంచి బదిలీ చేయడం అనేది చాలా పెద్ద విషయంగా అప్పుడు ఉన్నటువంటి అధికారులు భావిస్తున్నారు. అప్పుడు జరిగినటువంటి ప్రమోటర్ దొరకపోవడం వల్ల మేము బదిలీ చేశామని నిన్న అరవింద్ కుమార్ కూడా విచారణలో చెప్పడం జరిగింది. సో అప్పుడు వేరే ప్రమోటర్ను వెతకకుండా సడన్గా తప్పుకోవడం వల్ల వారి నుంచి ఎటువంటి జరిమానా కానీ ఎటువంటి వారి చర్యలు తీసుకోకుండా ఎందుకు మీరు బదిలీ చేయాల్సి వచ్చిందనే అంశానికి ఆయన పూర్తి స్థాయిలో ఏసీబీ అధికారులు వాళ్ళు చెప్పినటువంటి అరవింద్ కుమార్ చెప్పినటువంటి సమాధానానికి సంతృప్తి చెందలేనట్టుగా తెలుస్తుంది. నిన్నంతా కూడా ఆయన విచారించారు. సుమారు 7 గంటల పాటు ఆయన విచారించారు. ఆ స్టేట్మెంట్ అంతా కూడా రికార్డ్ చేశారు. సో ఆ స్టేట్మెంట్ ఆధారంగా అప్పుడు ఫిర్యాదుదారుడు దానకిషోర్ నుంచి సేకరించినటువంటి వివరాల ఆధారంగా కూడా దర్యాప్తు ఈరోజు కేటీఆర్ ముందు ప్రశ్నలు సంధించనున్నారు. మరోవైపు ఏస్ నెక్స్జెన్ సంస్థ ఏదైతే ఉందో దీనికి ఏ విధంగా అంటే గ్రీన్కో కాదు అనుబంధ సంస్థగా ఉంది కాబట్టి దీనికి ఏ విధంగా అప్పుడు కాంట్రాక్టులు అప్పచెప్పారు అంటే అప్పుడు స్పాన్సర్గా వీళ్ళు వ్యవహరించడానికి ఎవరు సహకరించారు అనేది కూడా కేటీఆర్ ముందుకు రానుంది. ఎందుకంటే అప్పుడు ఈ విషయం జరుగుతుండగానే ఏస్ నెక్స్జెన్ సంస్థకు సంబంధించినటువంటి విషయం జరుగుతుండగానే అప్పుడు గ్రీన్కో సంస్థకి కొన్ని ఎలక్ట్రల్ బాండ్కి సంబంధించిన వ్యవహారం కూడా బయటకు వచ్చింది కాబట్టి సో ఈ కేసులో ఎందుకు వాళ్ళ కోసం వాళ్ళకి హెల్ప్ చేసేందుకు ఈ కాంట్రాక్టులు మీరు కిట్ప్రోకో కింద చేశారా లేకపోతే ఏ విధంగా మీరు ఆదేశాలు జారీ చేశారు, వాళ్ళకి ఏ విధంగా కట్టబెట్టారనేది ప్రధానంగా వచ్చినటువంటి అంశం. ఒకవేళ కనుక తప్పుకోవడం వల్ల ప్రభుత్వానికి ఇంత నష్టం జరిగినప్పుడు మీరు ఎందుకు దాని మీద చర్యలు తీసుకోలేదనేది ప్రధానంగా కేటీఆర్ని కూడా ఈరోజు ప్రశ్నించే అవకాశం ఉంది. నిన్న ఆయన స్టేట్మెంట్లో కూడా అదే నమోదు చేశారు. సో ఓవరాల్గా ఈ కేసు కొంత సంచలనంగా మారిందని చెప్పాలి. ఎందుకంటే కేటీఆర్ ఈ కేసులో ప్రధానంగా నిందితుడు. ఆయన హాజరైన వేళ ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఇటు రాజకీయ ప్రకంపనలు సృష్టించిందని చెప్పాలి. ఇటు ఇరువైపులు కూడా కాంగ్రెస్ అండ్ బీఆర్ఎస్ పార్టీల నుంచి కూడా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకున్నారు. ఈ కేసులో ఏమీ లేదని వాళ్ళు చెప్తున్నారు. ఈ కేసులో హైకోర్టు చెప్పిందని, హైకోర్టు మాత్రమే చెప్పింది, ఇందులో ప్రాథమిక ఆధారాలు సేకరించారు కాబట్టి విచారణకు హాజరు కావాలని హైకోర్టు చెప్పిందని కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. సో ఈ అన్ని విషయాల మధ్య ఈ రోజు ఏసీబీ విచారణ చాలా కీలకంగా మారనుంది.
ఉందని చెప్పాలి. ఏసీబీ పలు అంశాలను ప్రస్తావించే అవకాశం ఉంది. ఆయన అప్పుడు కాంట్రాక్టర్ సంబంధించి కావచ్చు, అప్పుడు ఒప్పందం జరిగినటువంటి తీరు, అందులో ఏర్పాటు చేసుకున్న నిబంధనలు, ఒకవేళ సంస్థ తప్పుకుంటే వాళ్ళ మీద తీసుకునే చర్యలు, ఇవన్నీ విషయాలను కూడా చెప్పే అవకాశం ఉంది. అప్పుడు గతంలో ఈ కేసు నమోదైన తర్వాత, ఎప్పుడైతే కేటీఆర్ మీద ఎఫ్ఐఆర్ నమోదైందో, ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ప్రెస్ మీట్ పెట్టి అన్ని మెయిల్స్ చూపించారు. అంటే 2022లో ఒప్పందం జరిగిన తర్వాత 2023లో దాన్ని కొనసాగింపు కోసం డబ్బులు కట్టిన విషయాన్ని, అంటే ఆయన డబ్బులు కట్టాం, హెచ్ఎండిఏ కట్టింది, దానికి సంబంధించినటువంటి ఇన్వాయిస్ కూడా ఎఫ్ఈఓ సంస్థ మాకు పంపించింది. 2 దఫాలుగా పంపించినట్టు 2 మెయిల్స్ని కూడా ఆయన చూపించారు. తర్వాత ఇక్కడ ఎఫ్ఐఏకి, ఇక్కడ రేస్ నిర్వహణ కోసం ఇక్కడ ఎఫ్ఐఏకి కట్టినటువంటి డబ్బుల రిసిప్ట్ కూడా వాళ్ళు చూపించడం జరిగింది. 1,10,00,000 రూపాయలు కట్టిన నగదు కూడా చూపించారు. అయితే ఈ విషయాలు కూడా, అంటే 1,10,00,000 డబ్బులు అయితే కట్టారు, ఇక్కడ రేస్ ఆల్రెడీ నిర్వహించలేదు కాబట్టి తిరిగి తీసుకోవడానికి గవర్నమెంట్ ఎందుకు తీసుకోవట్లేదు అనేది ఆయన కూడా చెప్తున్నారు. సో ఓవరాల్గా ఈ అన్ని అంశాల మీద ప్రభుత్వానికి జరిగినటువంటి 54.88 కోట్ల రూపాయల నష్టానికి సంబంధించి ప్రధానంగా ఏసీబీ అధికారులు కేటీఆర్ని ప్రశ్నించనున్నారు. అధికారులకు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాలు, వాళ్ళు చేసినటువంటి ఈ వీళ్ళు గుర్తించినటువంటి అవకతవకలు, ఇప్పటికే ఏసీబీ అధికారులు సేకరించిన ఆధారాలు, ఇవన్నింటినీ కూడా కేటీఆర్ ముందుంచి విచారించనున్నారు. అప్పుడు బ్యాంకు లావాదేవీలకు సంబంధించి కూడా అప్పుడు కొన్ని హెచ్ఎండిఏ నుంచి అప్పుడు ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు సంబంధించినటువంటి లావాదేవీలు తెప్పించుకున్నారు. అప్పుడు నగదు పంపించే సమయంలో వాళ్ళు తీసుకున్నటువంటి బాండ్లు ఏవైతే, అంటే బ్యాంకుకు సమర్పించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఆధారాలు సేకరించారు. ఈ కేసులో బ్యాంకు అధికారులను కూడా నోటీసులు ఇచ్చి విచారించాలని ఏసీబీ అధికారులు భావిస్తున్నారు. ఓవరాల్గా ఈ కేసులో ఒకవేళ కనుక బ్యాంకు అధికారులు కనుక ఆర్బీఐ అనుమతి లేకుండా దీన్ని పంపించి, ఏదో గవర్నమెంట్ చెప్పిందని అప్పుడు మంత్రి ఇతర అధికారులు చెప్పారని పంపించి ఉంటే కనుక ఈ కేసులో వాళ్ళను కూడా నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికైతే A1గా ఉన్నటువంటి కేటీఆర్ ఈ విచారణ కొనసాగుతుంది. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో కొనసాగుతుంది. ఈయన విచారణ కూడా నిన్న అరవింద్ కుమార్ సాగినట్టుగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. సో ఈయన విచారణ తర్వాత రేపు బిఎల్ఎన్ రెడ్డి విచారణ ఉంది. ప్రస్తుతం మరొక వైపు ఈడీ కూడా ప్యారలల్గా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఈడీ ఈ కేసులో ఈరోజు అరవింద్ కుమార్ని విచారిస్తుంది. సో ప్రస్తుతానికైతే ఈరోజు సాయంత్రం వరకు కూడా కేటీఆర్ విచారణ కొనసాగే అవకాశం మనకు కనిపిస్తోంది. ఓటు